హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్ ఛానల్ అండి. ఇవాళ మనం దోసలకైతే ఒక స్పెషల్ చట్నీనైతే చూడబోతున్నామండి మన వీడియోలో. అదేంటంటే ఆనియన్స్ అండ్ చిల్లీ చట్నీ అండి. సో దీనికి మనకు కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. అలాగే అందులోకి తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వాటిని కూడా కట్ చేసి బౌల్లో వేసుకుంటామండి ఆనియన్స్తో పాటు. ఓకేనా అండి. ఇలా కట్ చేసుకున్న వాటిల్లో మనమైతే వాటర్ కూడా వేసుకుంటామండి మునిగే వరకు. అలా పోసుకున్న వాటిని మనమైతే బాగా ఉడకబెట్టేస్తామండి. అలా ఉడకబెట్టడం వల్ల మనకి కారం అనేది తక్కువగా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో దోశలోకి తింటున్నా కూడా ఏదో కారం తింటున్నట్టు అట్లా అనిపించదండి. చాలా స్మూత్గా తినేయచ్చండి మనమైతే ఈ చట్నీని. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దోశలోకి. ఈ చట్నీ ఎస్పెషల్లీ మనకి చాలా వరకు దోశలోకి మాత్రమే కాంబో అండి. ఇంకా దేంట్లోకి అంత టేస్ట్ ఉండదు, అంత బాగోదు కూడా అండి. ఈ చట్నీ కేవలం దోశలకి, నార్మల్ దోశలకి మాత్రమే అండి. ఓకేనా అండి. సో ఇక్కడైతే మనకు ఆనియన్స్ అయితే బాగా ఉడికిపోతున్నాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత వాటిని అయితే 2 నిమిషాలు చల్లార్చిన తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటామండి. ఆనియన్స్ పచ్చిమిర్చితో పాటు సాల్ట్ కూడా వేసుకుని దాంట్లోనే మనం మిక్సీ అయితే పట్టేసుకుంటామండి. అలా పట్టేసుకున్న దాన్ని మనమైతే ఇలా బౌల్లోకి కూడా తీసేసుకుంటామండి. ఓకేనండి. ఇది ఒకవైపు అయితే మనం ఇంకోవైపు అయితే ప్యాన్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రుద్దేసి మనమైతే దోశ అయితే వేసేసుకుంటామండి. ఇలా ఆనియన్తో రుద్దడం వల్ల మనకు దోశలు అయితే విరిగిపోకుండా వస్తాయండి. అండ్ మనకి ఈ చట్నీతో మనం ఈ దోశలు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి. అంతే అండి ఇవాల్టి వీడియో. దోశ విత్ ఆనియన్ అండ్ చిల్లీ చట్నీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కాంబో మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.